అందరికీ హరి ఓం అండి. శ్రీ గురుభ్యో నమః. అందరూ ఎలా ఉన్నారు అండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అండి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అండి. చైత్ర అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజ చేయాలని సంకల్పించుకొని తెల్లవారుజామునే లేచి ఇంటి పరిసరాలను శుభ్రపరచుకున్నాను అండి. లక్ష్మీదేవి చిత్రపటానికి చందనము కుంకుమ పూలతోటి అలంకరించుకున్నాను అండి. నేను అమావాస్య పూజ నిర్వహించుకుంటూ చక్కగా అమావాస్య రోజు ఎటువంటి నియమాలు పాటించాలో కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను అండి. స్వామిని వెండి పూలతోటి లక్ష్మీ అమ్మవారిని తామర గింజలతోటి పూజించుకున్నాను అండి. ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పసుపు కుంకుమలతో పూజించుకుంటూ మణిద్వీప వర్ణను అదేవిధంగా కనకదార స్తోత్రాన్ని పఠించాను అండి. హిందూ మతంలో అమావాస్య మరియు పూర్ణిమ తిథులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది అండి. ఈ 2 తేదీలు నెలకు ఒకసారి వస్తాయి అండి. అందువల్ల ప్రతి సంవత్సరము 12 అమావాస్య తేదీలు మరియు 12 పూర్ణిమ తేదీలు వస్తాయి అండి. ప్రతి అమావాస్య రోజున పూర్వీకులకు దాన ధర్మాలు మరియు విరాళాలు చేయడము మరియు పవిత్ర నదుల్లో స్నానాలు చేయడము అమావాస్య నాడు ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది అండి. చైత్ర అమావాస్య నాడు సూర్యునితో పాటు మన పూర్వీకులను ఆరాధించడం వల్ల మన పూర్వీకులను ప్రసన్నం చేసుకుంటారని నమ్మకం ఉంది అండి హిందూ మతంలో. అమావాస్య రోజు సూర్యుడు మరియు చంద్రుడు ఒకే రాశిలో ఉన్న రోజు అమావాస్య రోజు అండి. సూర్యుడు అగ్ని మూలకాన్ని సూచిస్తాడు, అయితే చంద్రుడు ప్రశాంతత యొక్క సారాంశము అండి. అంటే శాంతికి చిహ్నంగా పరిగణించబడుతుంది అండి. ఈ సందర్భంలో చంద్రుడు సూర్యుని ప్రభావంలోకి వచ్చినప్పుడు దాని ప్రభావం క్రమంగా తగ్గుతుంది. కాబట్టి మనసు యొక్క ఏకాగ్రతకు ఈరోజు ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది అండి. అమావాస్య పవిత్రమైన రోజు, ఉత్తమమైనదని కూడా మన హిందూ ధర్మం చెబుతుంది అండి. అమావాస్య రోజున ఆకలితో ఉన్నవారికి లేదా పేదవారికి ఆహారం ఇవ్వడము, ఆకలితున్న వ్యక్తిని కనుగొనలేకపోతే పక్షికి లేదా జంతువుకు ఆహారం ఇవ్వవచ్చు, లేదా చెరువు వద్దకు వెళ్ళి చేపలకు పిండి పదార్థాలను ఆహారంగా పెట్టడం వలన ఈ మన పూర్వీకులను శాంతింపజేస్తుంది అండి. మరియు మనకున్న కష్టాలన్నీ తొలగింపబడతాయి అండి. చైత్ర అమావాస్య నాడు పూర్వీకులను శాంతింపజేయడం చాలా సులభం మరియు తగినది కూడా అండి. ఈ విషయంలో అదేవిధంగా మీరు మీ ఉద్యోగం, వ్యాపారం మొదలైన వాటిలో సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే లేదా మీ జాతకంలో పితృదోషం ఉన్నట్లయితే అమావాస్య తిథి రోజున పితృదేవతలను పూజించడం వలన ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చును అండి. చైత్ర అమావాస్య నాడు మీ ఇంటి డాబాపై దీపం వెలిగించండి. ఈ పరిహారము లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలను కూడా అందిస్తుంది అండి. మరియు మీ జీవితంలో ఎప్పటికీ సంపదకు లోటుండదు అండి. ఈ విధంగా అమావాస్య తిథి రోజున ఈ నియమాలను పాటించడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో పాటు పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా సులభంగా పొందవచ్చును అండి. అదేవిధంగా నదుల్లో స్నానం చేయడానికి వీలు లేని వారు చక్కగా అమావాస్య తిథి రోజున మనం స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని వేసుకొని స్నానం చేయడం వలన నమో గంగే 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 అనుకుంటూ స్నానం చేయడం వలన నదిలో స్నానం చేసినంత ఉత్తమ ఫలితాన్ని పొందవచ్చును అండి. ఈ విధంగా అమావాస్య తిథి రోజున పితృదేవతలను అదేవిధంగా లక్ష్మీ అమ్మవారిని పూజించడం వలన మన జీవితంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చక్కగా ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి భోగభాగ్యాలతోటి మన కుటుంబం అంతా సుఖ సంతోషాలతోటి విరజిల్లుతుంది అండి. ఈ విధంగా చైత్ర అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజించుకున్నాను అండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు.